ఇవన్నీ పెళ్లి కోసం ఎత్తుకొచ్చిన ఆ డ్రెస్ ఇదంతా యూజువల్లీ. ఒక టిప్ చెప్పనా, పెళ్ళికి ముందు వెళ్ళేటప్పుడు నీట్గా హ్యాండ్ వాష్ చేసుకుని మళ్ళీ బిర్యానీ పట్టుకొచ్చాను. అండ్ మా మమ్మీ చూస్తే తిడుతుంది. హలో, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హంసలేఖ జీజే బ్లాగ్స్. సో ఈ వ్లాగ్ వచ్చేసి నేను మా ఫ్రెండ్ రిసెప్షన్కి వెళ్తుండా, సో ఆ వ్లాగ్ అన్నమాట. అండ్ ఎస్, ఈరోజు డేట్ వచ్చేసి August 3rd, అదే ఫ్రెండ్షిప్ డే. సో ఫ్రెండ్షిప్ డే రోజు మా ఫ్రెండ్ అయితే పెళ్లి చేసుకుంటుంది. సో ఆ రిసెప్షన్కి అయితే వెళ్ళాలి. అండ్ నాకు ఈ లొకేషన్ నుంచి అక్కడికి వెళ్ళాలంటే ఆల్మోస్ట్ 1.5 hours పడుతుంది. వైట్ ఫీల్డ్ దగ్గరికి వెళ్ళాలి. సో అందుకే తొందరగానే రెడీ అయ్యి తొందరగా వెళ్ళి అటెండ్ చేసి మళ్ళీ రిటర్న్ అయిపోవాలనుకుంటున్నాను. అండ్ కొంతమంది ఫ్రెండ్స్ మిడిల్లో జాయిన్ అవుతారు కాబట్టి నేనే చాలా ఫార్లో ఉన్నా కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళాలి. సో ఇప్పుడైతే చలో లెట్స్ వ్లాగ్ గెట్ స్టార్ట్. ఇదిగోండి, నేను ఇంటి నుంచి తెచ్చుకున్న డ్రెస్ అయితే ఇదన్నమాట. సో ఇది లాంగ్ ఫ్లేర్ ఉంటుంది. మీరు అంటే ఇది నా హైట్ కంటే ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఇది వచ్చేసి క్రాప్ టాప్ అండ్ ఇది వచ్చేసి లెహెంగా టైప్. సో దీన్ని అయితే నేను బిఎంటీసీ బస్లో వేసుకొని వెళ్తే అంతే, మళ్ళా కష్టం అవుతుంది. సో నేను ఇది నెక్స్ట్ ఇంకా పండగ వస్తుంది కదా, వరమహాలక్ష్మి పండుగ. సో దానికి వేసుకుందాం అనుకున్నా. ఆ డ్రెస్ అయితే నేను ఇప్పుడు ఇది పెళ్ళికి వేసుకోబోతున్నాను. నేను ఇలాంటి డ్రెస్ ఎప్పుడు చెప్పా కదా, ఎప్పుడు ఇలాంటి డ్రెస్ పెళ్ళికి వేసుకోలేదు. బట్ స్టిల్ డ్రెస్ వేసుకొని నా కాన్ఫిడెన్స్తో వెళ్తాను. సో ఎవ్రీథింగ్ విల్ బి గోయింగ్ గ్రేట్ అన్నట్టు. బయట చూస్తుంటే మొత్తం వర్షం పడేలాగా ఉంది గాయస్. ఓ మీకు కనిపించట్లేదేమో, మొత్తం డార్క్ అవుతూ ఉంది. వర్షం పడితే నిజంగా చాలా కష్టం అవుతుంది నాకైతే వెళ్ళనీకి. హోప్ ఫర్ ద బెస్ట్, చూద్దాం. ఎస్ గాయస్, నేనైతే ఈరోజు నేను వేసుకోబోయే రిసెప్షన్ అవుట్ఫిట్ రెడీ అయిపోయాను. అండ్ దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. మేబీ ఐ థింక్ ప్యాంట్ కాన్ రాదు. యా, somehow I can rock it. ఈ మధ్య యోగా ఎక్కువైపోయి సన్నగా అయిపోయింది. సారీ, నేను సన్నగా అయిపోయింది, డ్రెస్ లూజ్ అయిపోయింది. ఓ మై గాడ్, అన్నీ ఇలానే అవుతుంది నాకైతే లాస్ట్ మినిట్లో. బట్ చేసేది ఏం లేదు. నా అవుట్ఫిట్స్ అన్నీ మా ఊర్లో ఉన్నాయి, ఫంక్షన్స్కి వేసుకెళ్ళే అవుట్ఫిట్స్ కాబట్టి నేను ఐ కవర్ విత్ దుపట్టా అన్నట్టు. సో ఇప్పుడైతే నేను ఫస్ట్ ఇయర్ రింగ్స్ మ్యాచ్ చేసుకోవాలి. ఏ ఇయర్ రింగ్స్ బాగున్నాయి చెప్పేయండి. నేను ఎట్లా ఇయర్ రింగ్స్ అంటే సెట్ అవుతుందా లేదా అన్నట్టు ఎట్లా చూస్తా. ఒక ఇయర్కి అది, ఇంకో ఇయర్కి ఇది అన్నట్టు. ఓ మై గాడ్, బయట ఉరుముతుంది గాయస్. నీట్గా మేకప్ వేసుకొని వెళ్ళినా కానీ కష్టం అవుతుందేమో. ఫస్ట్ ఇయర్ రింగ్స్ అయితే మ్యాచ్ చేసుకుంటున్నా. ఏది బాగుందో నాకైతే. ఇవన్నీ పెళ్లి కోసం ఎత్తుకొచ్చిన ఆ డ్రెస్ ఇదంతా యూజువల్లీ ఎవ్రీడే మేకప్ వాడను నేను. సో రెడీ అయిపోయాను. నేనైతే మేకప్తో చాలా సాటిస్ఫై అయ్యాను అనమాట. బికాజ్ ప్రైమర్ లేకుండే, బట్ స్టిల్ అయినా కానీ చాలా నీట్గా కుదిరింది మేకప్. ఒక్కొక్కసారి అంతే, ఏది లేకున్నా కానీ మంచిగానే అనిపిస్తూ ఉంటుంది కదా, ఒక్కొక్కసారి అన్నీ ఉన్నా అస్సలు సెట్టే అవ్వదు. సో అలా నేనైతే ఈ మేకప్ లుక్ అయితే చాలా నీట్గా క్రియేట్ చేశానని అనిపించింది. సో ఇది అయిపోయిన తర్వాత నేను నా రూమ్ మొత్తం ఎంత మెస్ చేసినా చూడండి. నా బెడ్, నా ఫ్రెండ్ బెడ్ రెండు వాడేసా. ఇక్కడ నా బెడ్ మీద మొత్తం మేకప్, ఇంకా అటుపక్క అంతా మొత్తం బట్టలు వేసిన. సో ఇదంతా మళ్ళీ నేను ఫంక్షన్ నుంచి రిటర్న్ అయ్యి మళ్ళీ నేనైతే క్లీన్ చేసుకోవాలి. సో ఇప్పుడు క్లీన్ చేసే టైం అయితే అస్సలకే లేదు కదా. ఫైనలీ ఇలా రెడీ అయ్యాను. ఐ డోంట్ నో మ్యారేజెస్కి ఇలా వెళ్తారా లేరా, నేను మేబీ లెస్ డ్రెస్డ్ అట్లా ఫీల్ అవుతానేమో. బట్ ఓకే, ఐఎమ్ కాన్ఫిడెన్స్ విత్ మై డ్రెస్ అండ్ విత్ మై మేకప్. సో చలో ఇప్పుడైతే స్టార్ట్ అవ్వాలి. యా, ఫైనల్ లుక్ అయితే ఇట్లా ఉంది. హోప్ బాగానే ఉంది అనుకుంటున్నా. అప్పుడే
టైం అనుకున్న టైం కంటే ఎక్కువ అయిపోయింది. బయట వర్షం కూడా పడేలా ఉంది. 5కి అనుకున్న 5:30 అయిపోయింది. సో చలో ఇప్పుడైతే స్టార్ట్ అవుతా. అంతేం తీసుకోవాల్సిన అవసరం లేదు. బాయ్, సీ యూ దేర్. ఒక టిప్ చెప్పనా, పెళ్ళికి ముందు వెళ్ళేటప్పుడు నీట్గా హ్యాండ్ వాష్ చేసుకొని వెళ్ళండి. అక్కడైతే హ్యాండ్ వాష్ చేసుకోలేము కదా. సో నేను బయటకు వచ్చేసాను. న్యాచురల్ లైట్లో నాకు అప్పుడే వీడియో తీసాను కదా, దాంట్లో చూస్తే ఏదో ఒక రకంగా అనిస్తుంది, కానీ న్యాచురల్ లైట్లో చూసుకుందామని చూస్తుండే. బాగానే ఉంది మేకప్. అండ్ యా చలో ఇప్పుడైతే వెళ్తున్నాము. చూసారా వర్షం పడేలాగా ఉంది. ఓకే, లెట్స్ గెట్ స్టార్ట్. సో ఫైనలీ బాను వచ్చింది. బాను మాట్లాడు బాను. సో ఇప్పుడైతే ఇక్కడ నుంచి ఇంకా వెళ్ళాలి. నేను 5:30కి వదిలాను. ఇప్పుడేమో 7కి రీచ్ అయ్యా. ఇంకా లొకేషన్కి రీచ్ అవ్వలేదు. లొకేషన్కి రీచ్ అయిన తర్వాత నేను వీడియో కంటిన్యూ చేస్తాను. ఓకే వాడేతారా. డల్ అయిపోయింది గైస్. 5:30కి స్టార్ట్ అయ్యాను కదా, రీచ్ అయ్యే లోపల 8 o'clock అయింది. అండ్ అలా ఒక హాయ్ చెప్పేసి ఇప్పుడు ఎక్కడికి వచ్చామని ఫుడ్ తినేకి వచ్చాం. ఇలా సైలెంట్గా ఉంటుంది గైస్. ఎట్లా బ్లాగ్స్ చేస్తాను కదా. సో ఇప్పుడు ఫుడ్ సెషన్. ఫుడ్ అయితే మొత్తం షూట్ చేస్తే చూసాయి. అక్కడ క్యూ ఫొటోస్ తీర్చుకోవాలంటే క్యూ ఉండే అనమాట. అక్కడ స్టేజ్ పైనకి అక్కడ నుంచి 8:30 అయిపోయింది. మళ్ళీ 8:30 నుంచి 9కి ఫుడ్ అందరినీ ఫ్రెండ్స్ కలిసి మళ్ళీ క్యాబ్ బుక్ చేసుకుని ఇప్పుడైతే రిటర్న్ అవుతాను. నేను ఇప్పుడైతే సరికి 11 అవుతుంది. బాగునేమో 9:30 కంటే వెళ్ళిపోయింది. పర్లేదు నీకు బాగుంది. ఏదైనా మాట్లాడు బాగుంది. లోపల నేనే మాట్లాడుతాను. నెక్స్ట్ రేపు బాగుంది ఆఫీస్ ఉంది. నాకు లేదు. అంతే గైస్, ఇంకేం లేదు. ఏదైనా చెప్పు బాగా. నీ పెళ్ళి ఎప్పుడు చెప్పు. బ్లాగర్ చేసుకుని నా పెళ్ళి నీ పెళ్ళి నా పెళ్ళి ఎందుకు డిపెండ్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ బ్లాగర్ చేసుకుంటాను. అలా మేము చేసుకుంటాం. బ్లాగ్స్లో మంచిగా కనిపించాలి. నా పెళ్ళిలో డ్యాన్స్ చేస్తారంట. నేర్చుకునేటప్పటికి అది ఎప్పుడు నేర్చుకుంటుందో అప్పటికే నేర్చుకుంటుందంటే. పెళ్ళి సెట్ అయిన తర్వాత నేర్చుకుంటున్నట్టు. ముందుగానే నేర్చుకోవాలి కదా ఇప్పటి నుంచి. సాంగ్స్ సెలెక్ట్ చేసుకుంటాం. స్టేజ్ పంపిస్తాను. ఫైనల్లీ 10:45కి అయితే నేను రీచ్ అయిపోయాను అనమాట పీజీ. సో వెళ్ళేటప్పుడైతే నాకు చాలా జర్నీ పట్టింది. ఆల్మోస్ట్ నేను ఇక్కడ 5:30 అంటే అక్కడ 8 అట్లా అయిపోయింది అనమాట. సో నేను రిటర్న్ వచ్చేటప్పుడు కూడా ఇట్లానే ఉంటుంది అనేసి ఇంకా వెళ్ళానా, అటెండ్ అయ్యానా, జస్ట్ అలా మాట్లాడిచ్చానా, ఇంకా పరుగు అన్నమాట తినేసి. సో ఫ్రెండ్స్ కూడా కొంతమంది చాలామంది వచ్చిండ్రి. ఓకే అందరికి హాయ్ చెప్పేసి ఇంకైతే వచ్చేసిన. బికాజ్ మళ్ళీ సేమ్ టైమింగ్స్ అంటే నాకు 12 అయిపోతుంది నేను రిటర్న్ అయ్యేకనేసి. అండ్ ఎస్, సో ఇప్పుడైతే వచ్చా. ఫుడ్ అయితే చాలా బాగుంది పెళ్ళిలో, నాకు చాలా నచ్చింది. బట్ చెప్పా కదా హరీ బరీ. అండ్ ఆల్సో అక్కడ కూడా నువ్వు చాలా వెనకాల వచ్చి నిలబడుకో ఉన్నారన్నమాట తింటా అంటే. ఇంకా అందుకని ఎక్కువ తినే కాలేదు. అండ్ యా సాటిస్ఫైడ్. తిన్న వరకు అయితే బాగానే ఉంది ఫుడ్. బట్ తిన్న ఫుడ్ ఇక్కడికి వచ్చేలోపు అరిగిపోయింది. సో ఇదంతా బ్యాక్ ఆఫ్ ద స్టోరీ. కానీ ఎందుకు ఇది చెప్తున్నా అంటే, ఇప్పుడైతే నేను వచ్చాక వాటర్ పెట్టుకొని వద్దామని వెళ్ళాను. అక్కడ చూస్తే మా పీజీలో ఈరోజు బిర్యానీ అన్నమాట. అండ్ నాకు మళ్ళీ ఆకలేసింది. సో అందుకే మళ్ళీ బిర్యానీ పట్టుకొచ్చాను. అండ్ ఈ వీడియో కానీ మా మమ్మీ చూస్తే ఆఫ్టర్నూనే అడిగింది ఏం చేస్తారు మీ పీజీలో అని. నేను తింటా ఉన్నా అంటే ఏం తింటా అన్నావనింది. ఏదో పప్పు ఏదో చేసినారు తింటా అన్న.
ఇంకా మళ్ళీ అడిగిందనమాట, చికెన్ అనుకున్నాను, చికెన్ చేశారేమో, నువ్వేమో తింటున్నావా చికెన్ అని చెప్పా. లేదు నైట్కి చికెన్, నేను పెళ్ళికి వెళ్తా, పెళ్ళిలో తింటా కదా, సో అందుకే చికెన్ అవాయిడ్ చేస్తాను. మొత్తం 10-10:30 క్లోజ్ మా పీజీలో ఫుడ్. వాటర్ పెట్టుకుందామని చూస్తే ఉండింది, దాని నిండా చికెనే ఉంది కానీ రైస్ తక్కువే ఉంది. వాళ్ళేమో స్టార్టింగ్లో వేసేటప్పుడు ఒక్కొక్కరికి 1 పీస్ 2 పీస్ అట్లా వేస్తారు. ఇప్పుడు అదంతా వేస్ట్. నాకు ఈరోజే తెలిసింది. ఇది మా మమ్మీ చేస్తే తిడుతుంది. ఈ చికెన్ తిన్న తర్వాత నా రూమ్ మెస్ క్లీన్ చేసేకి మోర్ దెన్ 1 అవర్ పడుతుంది. ఖచ్చితంగా క్లీన్ చేసే పడుకోవాలి, బికాజ్ మార్నింగ్ తన రూమ్మేట్ వస్తుంది, తన బెడ్ కూడా వాడేసాను కాబట్టి. చికెన్ చూస్తే ప్రాణం లేసొస్తుంది అంటారు కదా, సో ఒక 2 పీసెస్ తిన్నా, మొత్తం పడేస్తున్నా. నేను ఫుడ్ అయితే వేస్ట్ చేయకూడదు, బట్ కింద అక్కడ ఉంది కదా, అది మొత్తం వాళ్ళు కూడా పడేస్తారు గైస్. అట్లీస్ట్ నేను కొంచెం తెచ్చుకొని అయినా తిన్నా. గైస్ లిటరలీ బయట ఎంత వర్షం పడుతుంది తెలుసా, కరెంట్ పోయింది. బయట మొత్తం వర్షం పడుతుంది, చూపిద్దామని చెప్దామని లోపల కరెంట్ పోయింది. గైస్ కరెంట్ పోయింది. జనరేటర్ ఆన్ అవ్వాలి, ఎప్పుడు ఆన్ అవుతుందో ఏమో, ఇప్పుడప్పుడే ఆన్ అవ్వాల్సింది. వచ్చింది. ఓకే, బయట లిటరల్లీ చెప్తుంది ఎంత జోరుగా వర్షం పడుతుంది తెలుసా. అమ్మో, అసలు నేను ఈ వర్షంలో అంటే ఇరుక్కుపోయి ఉంటే కదా అంతే. ఇంకా అసలు మళ్ళీ నేను బెంగళూరులో ఏ పెళ్లి కూడా అటెండ్ అయ్యేదాన్ని కాదేమో. ఓకే గైస్, నేను ఈ బ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నా. మొత్తం సెటప్ అయిపోయింది, అంటే నీట్గా అలా ఆర్గనైజ్డ్గా పెట్టుకునేసిన అన్నమాట. అండ్ సో అందుకే నేను ఈ బ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేయాలనుకుంటున్నా. ఎందుకో ఐ డోంట్ వాంట్ టు షూట్ ఎనీమోర్. అంతే. ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చింటే డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అంశలేఖ జీజే బ్లాగ్స్. బై బాయ్.